నా పేరు డాక్టర్ శివప్రసాద్, ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్, సెంట్ సిటీ హాస్పిటల్ అండి. మనం రెస్పిరేటరీ థెరపీస్ కనుక చూసుకుంటే, అంటే ఊపిరితిత్తుల చికిత్స అని చూసుకుంటే కనుక రకరకాల మార్గాల్లో ఉంటాయి. అంటే లైక్ ఇన్హేలర్స్ అంటాము, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ రూపంలో ఉండొచ్చు, తర్వాత సర్జరీస్ రూపంలో ఉండొచ్చు. బట్ ఈ కొత్తగా వచ్చిన మొడాలిటీస్ ఏంటంటే కొన్ని రకాల జబ్బులకి ఇంట్లోనే ఆక్సిజన్ కావచ్చు, బైపాప్స్ అంటే నాన్ ఇన్వాజివ్ వెంటిలేటర్స్ అంటాం, వాటి ద్వారా చికిత్స ఇవ్వటం అనేది ఈ రోజుల్లో కొన్ని రకాల జబ్బులకి చాలా అడ్వాన్స్డ్ థెరపీస్ లాగా చెప్తాం. సో ఇదేం చేస్తాయి, ఆక్సిజన్ ఏంటంటే కొన్ని రకాల కారణాల వల్ల మనకు ఒంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగానే ఉంటాయి కంటిన్యూస్ గా. సో వాళ్ళకి ఇంట్లో ఆక్సిజన్ అది పెట్టుకోవటం మూలాన ఏమవుతుందంటే ఆక్సిజన్ మెయింటైన్ అవటం వల్ల వాళ్ళకున్న ఆయాసము, ఆ డిస్కంఫర్ట్, అంటే ఇంట్లోనే ఒక అడుగు నుంచి ఇంకో అడుగు తీసి పెట్టలేరు. అలాంటి వాళ్ళకి ఈ ఆక్సిజన్ అనేది ఏ డిసీజ్ ఏంటనేది నేను చెప్తాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆక్సిజన్ వాడటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళలో. నెక్స్ట్ నేను చెప్పినట్టు ఎన్ఐవిలో 2 రకాలు ఉంటాయి, బైపాప్ అంటాం, సిపాప్ అంటాం. సో ఇది కూడా ఏంటంటే సిపాప్ అంటే ఏంటంటే ఏదైనా కారణం చేత ఊపిరితిత్తుల లోపల కనుక ఆల్వియోలే ఇట్లాంటివి ముడుచుకుపోతూ ఉంటే ఇది పాజిటివ్ ప్రెషర్ ఇవ్వడం వలన ముడుచుకుపోకుండా అది ఓపెన్ గా ఉంటుంది. సో దీనివల్ల మనం గాలి తీసుకోవడం మొదలటం మనకి జరుగుతూ ఉంటుంది. అంటే లైక్ బెలూన్ లాగా, గాలి బుడగలాగా మనం ఉఫ్ఫని ఊతూ బెలూన్ అయితే ఎలాగైతే ఉబ్బేలాగా చేస్తామో ఇది కూడా పాజిటివ్ గా కంటిన్యూస్ గా పాజిటివ్ ప్రెషర్ ఇవ్వడం వలన మన ఊపిరితిత్తులు కొలాప్స్ అవ్వకుండా ఓపెన్ గానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బైపాప్ అంటాం. అంటే ఇది ఊపిరితిత్తులు మనం గాలి తీసుకోవడం, ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ అంటాం కదా. సో 2 స్టేజెస్ లోనే సపరేట్ ప్రెషర్స్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే గాలి తీసుకునేటప్పుడు ఒక ప్రెషర్ ఇస్తుంది, మనం వదిలేటప్పుడు ఇంకో ప్రెషర్ ఇస్తుంది. సో సిపాప్ లో అలా కాదు, కంటిన్యూ ఒకే ప్రెషర్ ఉంటుంది అనమాట. దీని వల్ల కూడా అగైన్ మనం ఊపిరితిత్తులు ముడిచిపోకుండా ఉంటాం. నెక్స్ట్ ముఖ్యంగా దీన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటే చెడిగాలి అనేది ఒంట్లో ఉండి కొన్ని రకాల జబ్బుల వల్ల మనం బయటకు వదలలేము వాటిని. వాళ్ళకి ముఖ్యంగా బైపాప్ థెరపీస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ప్రధానంగా ఈ ఆక్సిజన్ థెరపీ కావచ్చు, బైపాప్ కావచ్చు, దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఇదనమాట. థ్యాంక్ యూ.